థంబ్‌నెయిల్ అనేది చూసుంటేనే తెలిసిపోయి ఉంటుంది కదా! ఈరోజు ఏ బ్లౌజ్ కట్ చేస్తున్నానని చెప్పేసి. అవునండి. ఈరోజు బోట్ నెక్ కట్ చేస్తున్నాను. బోట్ నెక్‌లో చాలామందికి చాలా సందేహాలున్నాయి. అవన్నీ తీర్చేస్తూ ఈరోజు ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకుండా వీడియో అనేది కంటిన్యూస్‌గా చూసేయండి. బోట్ నెక్‌లో ఉన్న ఆల్మోస్ట్ సందేహాలనేది 100% తీర్చడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్లీవ్స్ అనేది ముందుగానే కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే డైలీ రొటీన్‌గా స్లీవ్సే చూపిస్తే బాగోదు కదా! ఎగ్జాక్ట్ బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్‌కి ఇంకొక మార్కింగ్ వేసుకొని లైన్స్ అనేది వేసుకొనేసి నడుం లూజ్ ఎంతుందో చెక్ చేసుకొని మెషర్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఎక్కడ అవుతుందో స్లీవ్స్ అనేది అక్కడ కూడా మెషర్ తీసేసుకొని చెస్ట్ ఎంతుందో మెజర్మెంట్ అనేది స్టిచ్చింగ్‌తో సహా మెషర్ అనేది ఇలా నేను చూపిస్తున్నాను కదా! దాన్ని విధంగా తీసేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకొనేసి నడుం లూజ్‌ని బట్టి బ్లౌజ్ సైజ్ అనేది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ 31.5 అనేది నాకు బ్లౌజ్ లూజ్ అనేది వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా! బోట్ నెక్ అన్నప్పుడు 3.5, 3 కూడా పెట్టుకోవచ్చు. మనకి డీప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు 3.5 పెట్టుకోవచ్చు. లేదంటే 3 పెట్టుకోవచ్చు. బ్లౌజ్ హైట్‌ని బట్టి డీప్ కూడా పెంచుకోవడం. ఇక్కడ బ్లౌజ్ డీప్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచమని చెప్పారు. ఇక్కడ 3కి నేను హైట్ అనేది 3.3 విడ్త్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి నెక్ షేప్ అనేది ఇక్కడ డీప్‌తో సహా పెడుతున్నాను. పైనుంచి ఒక 1.5 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని కర్వ్ స్కేల్‌లో మనకి షేప్స్ అనేవి ఏ షేప్ కావాలన్నా సరే మనకి ఈ బాక్స్ షేప్‌లో డ్రా అనేది చేసుకోవచ్చు. డైమండ్ పెట్టుకోవచ్చు, నార్మల్ రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు. ఇలా కర్వ్‌గా తీసేసి స్కాలప్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే టెంపుల్ డిజైన్ ఏ డిజైన్ అయినా సరే ఈ బాక్స్‌లో మనకి ఎలాంటి డిజైన్స్ అయినా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ షేప్ ఇచ్చిన తర్వాత దీంట్లోనే స్కాలప్ అయితే పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి యాజ్ యూజువల్ బ్లౌజ్‌లో ఎంతుందో తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హామ్ రౌండ్. ముఖ్యంగా హామ్ రౌండ్ అనేది మెయిన్‌గా అండి తీసుకోవాలి. ఇక్కడ హైట్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక లైన్ వేసేసుకొని మన సైడ్‌కి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అప్పుడే ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇది ముఖ్యమైన పాయింట్ బోట్ నెక్‌కి. ఇక్కడ 1 ఇంచ్ దాకా రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాను. మనకి చెస్ట్ వచ్చేసి 8.5 వస్తుంది. దాదాపుగా 8.5కి ఒక 2 పాయింట్స్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్‌గా వస్తుంది. మనకి స్లీవ్ హామ్ రౌండ్ ఎంతొచ్చిందో దాన్నైతే చక్కగా మెజర్ అనేది చేసుకోవాలి. అప్పుడే చంక దిగువ ముడతలు రాకుండా అలాగే టైట్ అనిగా అనిపించకుండా చాలా నీట్‌గా కూర్చుంటుంది. ఇక్కడ డాట్‌కి కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని దాంట్లో సగానికి సెంటర్‌కి మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్‌లో సగం సగం వేసుకొని హైట్ వచ్చేసి బోట్ నెక్ చాలా డీప్ ఉన్నప్పుడు హైట్ కమ్మి తీసుకుంటేనే మనకి బోట్ నెక్ అనేది చాలా చక్కగా ఉంటుంది. హైట్ పెంచామనుకోండి డీప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి డాట్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ అనేది కొంచెం అన్‌ఈవెన్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బేస్ చేసుకొని ఫ్రంట్ కూడా కటింగ్ అనేది చేసేసుకుంటా. ఇక్కడ న్యాచెస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ క్యాన్వాస్ యూజ్ చేసామనుకోండి మనకి బోట్ నెక్‌లో ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అంత ఫినిషింగ్ కనిపించదు. ఇప్పుడు బ్యాక్ సైడ్‌ని బేస్ చేసుకుంటున్నాను. ఎక్కడంటే క్లాత్ అనేది ఇటు సైడ్ కమ్మీ ఉంది కాబట్టి ఇక్కడెక్కడ బేస్ చేయాలని చెప్పి చూస్తున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది వేసేసుకొని ఫ్రంట్ అనేది బోట్ నెక్‌లో అస్సలు లోత్ అనేది తీయకండి. మనకి లోత్ అనేది నార్మల్ బ్లౌజ్‌లో అయితే బ్యాక్ కన్నా ఫ్రంట్‌కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించేస్తాం. అలా బోట్ నెక్‌లో అస్సలు చేయకండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉందో డాట్‌కి మెయిన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్‌తో కూడా మెజర్ అనేది చూసుకోండి. మనం లాగి పట్టి తీసామనుకోండి ఒక 2, 3 పాయింట్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అందుకే ఇక్కడ ఒకసారి బ్లౌజ్‌తో కూడా పెట్టేసిన తర్వాత టేప్‌తో కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డీప్ అనేది ఇలా హుక్స్ పెట్టేసి ఒక స్కేల్ అనేది పెట్టుకోండి. షోల్డర్ నుంచి ఇలా పెట్టుకున్నారంటే మనకి వాళ్ళ రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. బ్లౌజ్‌లో ఒక్క పాయింట్ కూడా తేడా రాకుండా నీట్‌గా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే. ఇప్పుడైతే వాళ్ళది 6 వచ్చింది మెషర్ బ్లౌజ్‌లో. డీప్ కూడా అంతే. మనకి ఎంత కావాలంటే వాళ్ళ డీప్‌ని బట్టి రౌండ్ అనేది ఒక 2 పాయింట్స్ అనేది తగ్గించుకోండి. యాజ్ యూజువల్ ఎంత వచ్చిందో అంతే పెట్టేశారనుకోండి చాలా డీప్ అనిపిస్తుంది. బెల్ట్‌కొచ్చేసి హైట్‌ని హుక్స్
మనకు ఉక్స్ పట్టి ఉంటుంది కదా, దాంట్లో హైట్ని చూసుకున్నారంటే బెల్ట్కి ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా హైట్ని తీసుకొని దాంట్లో బెల్ట్ జాయింట్ చేసే డాట్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని కూడా హైట్ని చూసుకొని మార్కింగ్స్ అనేది ఇలా వేసేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో అంటే డాట్ సెంటర్ మిడిల్ పాయింట్ వచ్చేసి మార్కింగ్ చేసుకొని నాకు ఇక్కడ 3.5 వచ్చింది, హైట్ వచ్చేసి 2.2 వచ్చింది. ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హామ్ రౌండ్ కానీ నెక్ కానీ కొంచెం కూడా మార్చకుండా 1.2 తేడాతోనే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ నేను స్కాలప్ అనేది పెడుతున్నాను, రౌండ్ అనేది పెట్టట్లేదు. షేప్స్ అనేది ఎలా కావాలని చెప్పేసి కస్టమర్తో డిస్కషన్ చేసేసి స్కాలప్ కావాలని చెప్పినప్పుడు ఫ్రంట్ వచ్చేసి స్కాలప్ 3 పడుతుంది, 6 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని సగం సగం బేస్ చేసుకొని స్కాలప్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం స్కాలప్ పెట్టినప్పుడు ఉక్స్ పట్టి దగ్గర అస్సలు స్కాలప్ పెట్టకండి. ఇలా పెట్టి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే స్క్వేర్ పెట్టేసి స్కాలప్ పెట్టామంటే వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది, ఉక్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్కాలప్ మొత్తం రెడీ చేసుకొని క్యాన్వాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్కి క్యాన్వాస్ అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇలా స్కాలప్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్లో పెట్టి కటింగ్ అయితే చేసేసుకోవడమే అండి. ఎవరికైనా దీంట్లో డౌట్ అనేది ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. మనం కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి వేస్ట్ అనేది కాకుండా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో బ్యాక్ సైడ్ కూడా స్కాలప్ అనేది ఎలా పెట్టుకోవాలని చెప్పి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. స్కాలప్ అనేది స్కేల్తో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చిన్న పేపర్తో డ్రా అనేది చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాంట్లో సగం సగం పెట్టుకోండి. అప్పుడే స్కాలప్ అనేది ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, తక్కువ కావాలన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్కాలపే పెడుతున్నాను. ఫ్రంట్ అలానే సరే బ్యాక్ అయినా సరే 3 వచ్చేటట్టు పెడుతున్నాను. అంటే ఇక్కడ 6 వచ్చింది, 6తో 1.5 అలా తీసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ ఒకే సైడ్ కాకుండా అటు సైడ్ పడేలాగా ఇలా రోలర్తో జస్ట్ ఇలా రోల్ చేసామంటే బ్యాక్ సైడ్ కూడా యాజ్ యూజువల్ పడిపోతుంది. అప్పుడు మనకి నార్మల్గా మార్కింగ్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా ఒకసారి చేశారనుకోండి అటు సైడ్ కూడా మనకి ఈజీగా స్టిచ్చింగ్ వేయడానికి ఉంటుంది. ఇలా ఈజీగా మార్కింగ్ అనేది వేసేసుకొని మెయిన్ క్లాత్ పెట్టి కటింగ్ అనేది చేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా బోట్ నెక్ అనేది ఇలా ఒక్కసారి కట్ చేసి చూడండి. నా మెథడ్లో మీకు బోట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే డీప్ అనేది ఎక్కడ కూడా ఎక్కువ అనేది ఉండదు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పెట్టి కటింగ్ అనేది చేసేసుకోవడమే అండి. నా వీడియోస్ ఎంతో కొంత మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. మరి ఇంకొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకి రావడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే నేను ఏ మిస్టేక్ చేశానని చెప్పి మీరు కూడా అడిగినట్లు ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ బెల్ట్ పీస్ కూడా కట్ చేసుకోవడమే అండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీ యూ ది నెక్స్ట్ వీడియో.